దేశ రాజధాని నడిబొడ్డులో కాక్రోచ్ జనతా పార్టీ మరియు విద్యార్థులు కలిసి చేసినటువంటి ధర్నలు, రాస్తారోకలు, నిరసనలు ఎట్టకేలకు ఒక అఖండ మెజారిటీ ప్రభుత్వాన్ని కదిలించింది. ఒక దెబ్బ కొట్టింది, ఒక భయం రుచి చూపించింది. ఈ యొక్క జంజీ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జంజీ ఉద్యమాన్ని చూసి చూడనట్టుగా ఫలితం అన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది ఒక భారీ హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం వల్ల పాల్గొని వారి యొక్క సత్తా నిరూపించారు. ఈ తరం జంజీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంక్షలను ఇలాంటి రిస్ట్రిక్షన్ను లెక్క చేయదని మరొకసారి నిరూపించింది. ఇది పాత తరం రాజకీయం కాదు, ఇది న్యూ జనరేషన్, జెన్జీ జనరేషన్. ఈ జనరేషన్లో ఇప్పటి తరం వారికి ఒక స్మార్ట్ ఫోన్ ఒక ఆయుధం, ఒక సోషల్ మీడియా ఒక సైన్యం అనే విధంగా కదిలి వచ్చి తండోపతండలుగా లక్షల మంది కదిలి వచ్చి దేశ రాజధాని నడిబొడ్డులో ఈ యొక్క ఉద్యమాలు సక్సెస్ చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీజేపీ అనుబంధ సంస్థలు, సోషల్ మీడియా వారు వీరి యొక్క దేశ ద్రోహులని, ఇది అని అదని వాళ్ళపైన అనేక నిందలు వేశారు. కానీ చివరికి వీరి యొక్క ఉద్యమం ద్వారా, వీరు చేసిన ఫలితం పోరాటం ద్వారా కేంద్ర మంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ ఈ రాజీనామా అనేది ఇక్కడితో అవ్వకూడదు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా భవిష్యత్తులో ఇలానే ఉంటుందంటే ఒక ప్రజా ఆగ్రహానికి గురైతే పదవి ఉంటుందో లేదో అనే భయం బీజేపీ అగ్రనేతల్లో ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి నైతిక దెబ్బ, నైతిక విజయం అయితే కాదు, ఓటమి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత తరం రాజకీయంలో కాకుండా కొత్త తరం రాజకీయంలో చాలా పర్ఫెక్ట్ విధానంతో ముందుకెళ్తుంది. అయితే మోడీ ప్రభుత్వం చూసి చూడట్టు వదిలిద్దాం అనుకున్నా కుదరలేదు. ఎందుకంటే గత సంవత్సరం అంటే గత 3-4 సంవత్సరాల క్రితం వ్యవసాయ రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే వారిని కొన్ని నెలల పాటు ఆపింది. ఆ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చింది. ఆ యొక్క వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా వారిని అనేక విధాలు ఇబ్బంది పెట్టింది. ఈ యొక్క విద్యార్థుల యొక్క ధర్మను ఆ విధంగానే మామూలుగా చూడనట్టు లేట్ తీసుకుందాం అనుకుంది. కానీ ఇక ఉన్నటువంటి విద్యార్థులు జంజీ తరం వారాన్ని గుర్తించలేకపోయింది మోడీ ప్రభుత్వం. సో ఏమైనప్పుడు కూడా బీజేపీకి ఇది ఎదురు దెబ్బగానే భావించవచ్చు. బీజేపీ అనుకుంటే దానికి అనుబంధ సంఘాలు కొన్ని లక్షలు వేల పబ్లిక్ ఉన్నారు. కానీ కేవలం ఇప్పుడు అక్కడ చేసిన ధర్మ చేసిన విద్యార్థులకు పార్టీ లేదు. వారి స్వతహాగా వారి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యమం ఇది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీ అయిందని వారి కొంచెం మొత్తుకున్నా దానికి ఏమాత్రం స్పందించలే ప్రధాని వారు. అయితే వెంటనే వారిని యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం రాజీనామా చేయలేదు. ఇది విద్యార్థుల కోపానికి గురైంది. విద్యార్థులకు చాలా కోపానికి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది, చదువు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే మాట విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క విద్యా వ్యవస్థను రూపుమాపాలని, చాలా పకడ్బందీ పర్ఫెక్ట్ యుద్ధం నిర్వహించాలని ఈ యొక్క విద్యార్థులు ధర్నా చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరియు విద్యార్థులను హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. అఖండ భారతదేశంలో అఖండ మెజారిటీ కలిగినటువంటి ఒక బీజేపీ ప్రభుత్వాన్ని భయపెట్టి ఒక మంత్రిని రాజీనామా చేయించడం చాలా గ్రేట్. జంజీలకు హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు.